మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కుమ్రం భీం, శివాజీ లాంటి మహనీయుల జీవన విధానాన్ని అనుసరించి వారి ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారి నిర్మల్ జిల్లాలో పర్యటించగా పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు చౌరస్తాలోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని అన్నారు. అవిపక్ష ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రిగా రావడం జరిగింది. అందులో భాగంగా మేము ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి చిరకాల వాంఛ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఆ కన్నతల్లుల కడుపు కోత ఎట్లుంటుందో కన్నతల్లు గారి సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కథమైందని తెలిసి కూడా పెద్ద మనసుంది రాజకీయ కోణంలో కాకుండా ఒక కన్నతల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒకసారి శివాజీ గారిని మరి మహనీయుడు ఆనాడు మొఘల్ చక్రవర్తులతో వీరోచితంగా పోరాటం చేసి యావత్ భారతదేశ కోట్లాది ప్రజల గుండెల్లో స్ఫూర్తి నింపినటువంటి మహనీయుడు బాబుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈనాడు 140 కోట్ల ప్రజానీకాన్ని ఒక తాటిపైన నడుపుతున్నది మన యొక్క రాజ్యాంగం. 140 కోట్ల ప్రజలు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ వర్గాలు, వివిధ భాషలు, వివిధ రాష్ట్రాలు, వివిధ సంస్కృతున్నా కూడా అందరినీ ఒక తాటిపై నడిపినటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డది. మర్చిపోవద్దు, మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆనాడు 1950లో రాజ్యాంగ కమిటీ, ఆ కమిటీలో సుమారుగా 200 మంది సభ్యులు. ఆ సభ్యుల సందర్భంలో ఏదైనా ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి అన్యాయం జరిగితే ఆ రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసేటువంటి దానిలో బాగా చేయాలన్నప్పుడు ఆ 200 మంది సభ్యులు అన్నది సూచించింది. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేస్తేనే కొత్త రాష్ట్రాల వల్ల అన్నప్పుడు 75 సంవత్సరాల క్రితం దూరదృష్టితోటి అంబేద్కర్ గారు ఆనాడే ఊహించి గుర్తుప ఉన్నదే పర్యనట్టుగా ఒక ప్రాంతం వాళ్ళు, అంటే ఎక్కువ మెజార్టీ ఉన్న ప్రాంతం వాళ్ళు తక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళకు అనగలిగే కార్యం చేస్తున్నప్పుడు ఆ శాసనసభ తీర్మానం ఎందుకు చేస్తుంది, ఇది కరెక్ట్ కాదని 3 రోజులు విగ్రహానికి పూలమాల సమర్పించిన సందర్భంలో నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. నిజమైనటువంటి గాంధేయవాదులు, నిజమైనటువంటి గాంధీ వారసులు, అంబేద్కర్ వారసులు ఇది జరగాలని గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడే నిజంగా మనం కాంగ్రెస్ వాళ్ళమవుతాం. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని ఆనాడు రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో రాసినందుకే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ వాదులకు అట్లాగే గాంధేయ వాదులకు నేను చేసే విజ్ఞప్తి, ప్రతి శనివారం ప్రతి గ్రామంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నా కూడా ప్రతి శనివారం ఆ విగ్రహాన్ని 2 బకెట్ల నీళ్లతో విగ్రహాలు కడిగి ఒక కుంకుమ పెట్టే కార్యక్రమం చేసి మనం వారి యొక్క రుణం కనీసం తద్వారానైనా మనకు జప్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.